the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా మనం జనవరి 23ను ఏ విధంగా జరుపుకుంటాం? పరాక్రమ్ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవాన్ని మనం పరాక్రమ్ దివస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ప్రత్యేక దినోత్సవం రోజున ప్రతి ఏటా కూడా ఒక పురస్కారం అనేది వార్తల్లోకి వస్తుంది, ఒక అవార్డు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం రోజున అనౌన్స్ చేసే ఆ అవార్డు పేరు, ఆ పురస్కారం పేరు ఏంటి అంటారు? గుర్తుపెట్టుకోండి, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. ఇక్కడ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనేది ఏ రోజున ప్రకటిస్తారు అంటారు? గుర్తుంచుకోండి, జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా. మరి ఏ మంత్రిత్వ శాఖ వారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గ్రహీతగా ఎవరు వార్తలు నిలిచారు? యాక్చువల్గా ఈ పురస్కారాన్ని ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో అనౌన్స్ చేస్తారు, లేదంటే పర్సన్స్కి సంబంధించి వ్యక్తిగత కేటగిరీలో కూడా అనౌన్స్ చేస్తారు. ఈసారి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే ఆ సంస్థ ప్రధాన కేంద్రం మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్కాయిస్ సంస్థకి గాను ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారు వరించడం జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో పురస్కారాన్ని పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది, 51 lakhs. అదే ఇండివిజువల్ కేటగిరీలో కనుక పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చారనుకోండి 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫార్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇన్కాయిస్ సునామీ హెచ్చరిక కేంద్రం అని చెప్పేసి మనం తరచూ చూస్తూ ఉంటాం కదా, గుర్తుపెట్టుకోండి. విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మరి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనేది ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు లేదా విశేష కృషి చేసే సంస్థలకు ప్రకటిస్తారంటే విపత్తు నిర్వహణకి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పురస్కారము. సో విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను హైదరాబాద్లోని ఇన్కాయిస్కు జాతీయ పురస్కారం లభించింది. 2025 సంవత్సరానికి గాను ఇన్స్టిట్యూషనల్ విభాగంలో సంస్థల కేటగిరీలో ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో జరగబోయే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక జనవరి 23 ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏ విధంగా జరుపుకుంటున్నాం? ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము జనవరి 23ని ఏ విధంగా గుర్తించింది అంటారు? పరాక్రమ్ దివాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరాక్రమ్ దివస్ ఎవరి జయంతి, ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా అంటారు? సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం సందర్భంగా. సో 128th బర్త్డే సెలబ్రేషన్స్ అని మనం చూసాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సుభాష్ చంద్రబోస్ గారి లెగసీని ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేతాజీ స్టాచ్యూని కర్తవ్యపథ్ ఢిల్లీలో లాంచ్ చేశారు. గతంలో రాజ్పథ్ అనే వాళ్ళకి ఇప్పుడు కర్తవ్యపథ్. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారి నేతాజీ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో లాంచ్ చేశారు 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా. నెక్స్ట్ వచ్చేసేసి తన బర్త్ యానివర్సరీని జనవరి 23ని ఎవ్రీ ఇయర్ కూడా పరాక్రమ్ దివస్గా గుర్తించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసేసి మ్యూజియం ఇన్సైడ్ రెడ్ ఫోర్ట్లో ఒక మ్యూజియంని కూడా సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం ప్రారంభించడం జరిగింది. లెగసీ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారో? సో సుభాష్ చంద్రబోస్ గారు. సో గొప్ప వ్యక్తి, చాలా మంది కూడా అమితంగా ఆరాధించే వ్యక్తి, మన స్వాతంత్ర సమర యోధుడు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? ఖచ్చితంగా అడగవచ్చు. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా తన డెత్ ఏదైతే ఉంటుందో మిస్టరీగానే మనం చూస్తున్నాం. ఆ ఫైల్స్ ఏవైతే ఉంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో తనకు సంబంధించిన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఏ టాపిక్ అయినా ఇలాగే డెప్త్గా చదవండి. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులందరికీ ఒక అనౌన్స్మెంట్, మన
జీవీకే స్టడీ సర్కిల్ యాప్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన మీకు CA 360 2025 కోర్సే కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, ఏ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా. సో ఈ రోజు నుండి 24th నుండి ఆఫర్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగినాయి. సో మ్యాక్సిమం బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైస్లో కోర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్ని కూడా ముఖ్యంగా రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ని దృష్టిలో ఉంచుకొని కొంత ఫ్రీ కంటెంట్ని కూడా మీకు యాడ్ చేశాను. ఏమేంటంటే ఖచ్చితంగా అభ్యర్థులు చదవాల్సినవి అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్. సో స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో కాంటెంపరీ ఇష్యూస్ స్పేస్ సెక్టర్ సంబంధించి మీకు నేను ఒక పీడిఎఫ్ని మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఏపీ అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన బడ్జెట్లో ఏపీ బడ్జెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ బడ్జెట్. సో ఏపీ బడ్జెట్ 2024-2025 బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ పీడిఎఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే. సో దీంతో పాటు కొన్ని మోడల్ MCQస్ని కూడా మీకు అందుబాటులోకి ఉంచాను. సో MCQs ఏ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పేసి మన ప్రెడిక్షన్ ఆధారంగా మీకు అందించడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో పీడిఎఫ్స్ ఒకసారి చూడండి, మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతాయి మన యాప్లో. సో వాటిని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ మన కోర్సెస్ ఏవైతే ఉంటాయి ఇండియన్ పాలిటీ కానివ్వండి అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్లను ప్రకటించాము. సో ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారత్లోనే క్వాడ్ సమావేశం అనేది వార్తల్లోకి వచ్చింది. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అంటే 4 దేశాల కూటమి. ఏంటంటే ఆ దేశాలు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాల కూటమి క్వాడ్ కూటమి అంటాము. ఈ క్వాడ్ దేశాలకి సంబంధించి ఒక నావికాదళ విన్యాసం జరుగుతుంది ప్రతి ఏటా కూడా. ఏంటా విన్యాసము? మలబార్ ఎక్సర్సైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల క్వాడ్ భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 4 దేశాలకి సంబంధించిన కూటమి. క్వాడ్ దేశాలకి సంబంధించి జరిగే నావికాదళ విన్యాసం మనం ఏ పేరుతో చూస్తాము? మలబార్ నావల్ ఎక్సర్సైజ్. ఇటీవల వైజాగ్ వేదికగా ముగిసింది. దాని గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని డిస్కస్ చేసాము. ఇక్కడ క్వాడ్కి సంబంధించిన సమావేశం అనేది భారత్లో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. పరిస్థితులను నిర్బంధంగా బల ప్రయోగంతో మార్చడానికి పాల్పడే నిరంకుశ చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని క్వాడ్ దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. క్వాడ్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉంటాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కొద్ది గంటల్లోనే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగడం విశేషమని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్గా ఎక్స్ వేదికగా ట్వీట్ని చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక జ్యూట్, జనపనార, జనుము అంటాం. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాం. హుగ్లీ రివర్ బేసిన్ ఏదైతే ఉంటుందో అక్కడ జ్యూట్కి ప్రత్యేకము. సో ఇక్కడ వరల్డ్లో లార్జెస్ట్ జ్యూట్ ప్రొడ్యూసర్స్ అంటే బంగ్లాదేశ్, ఇండియా ఈ 2 దేశాలే కనబడతాయి మనకు. మరి అటువంటి జ్యూట్కి సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాల్కు 315 రూపాయల పెంపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం. జ్యూట్, గోల్డెన్ ఫైబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను. మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 273 ఎక్స్క్లూజివ్గా జ్యూట్కి సంబంధించే జ్యూట్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏవైతే ఉంటే వాటి ఎక్స్పోర్ట్స్కి ప్రోత్సాహం ఇస్తారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము. అందులో అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఒడిషా, బీహార్, అస్సాం ఈ రాష్ట్రంలో జ్యూట్ కల్టివేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముడి జనపనార జ్యూట్ కనీస మద్దతు ధరను 2025-26 మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్కు 315 రూపాయల మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇటీవల బుధవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసిందంట. గుర్తుంచుకోండి. 2025-26 సీజన్కు ముడి జ్యూట్ క్వింటాల్ ధరను 5,650గా ఖరారు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. క్వాటమీ అనే ఒక
ఇంపార్టెంట్ టాపిక్, భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి ఇంటర్నేషనల్లీ లైసెన్స్డ్ కార్ టీ సెల్ థెరపీ. భారతదేశంలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ స్థాయిలో లైసెన్స్ వార్తల్లోకి వచ్చిన కార్ టీ సెల్ థెరపీ క్వాటమీ. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారంటారు? ఇమ్యూనిల్ థెరాప్యూటిక్స్ అనే సంస్థ అభివృద్ధి చేసిన క్వాటమీ. క్వాటమీ దేనికి సంబంధించింది అన్నట్టు? కార్ టీ సెల్ థెరపీలో భాగంగా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో కంట్రీస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయ స్థాయిలో లైసెన్స్డ్ కార్ టీ సెల్ థెరపీ ఫర్ అడల్ట్ బి సెల్ నాన్ హాజ్కిన్ లింఫోమా. గుర్తుపెట్టుకోండి. సో ఈ పేరు గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఏ సంస్థ ప్రొడ్యూస్ చేసింది, ప్రత్యేకత ఏంటి, 3 పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు CA 360 కోర్సులో అయిననుకోండి, దీనికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది ఇంకింత డెప్త్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డెప్త్ కంటెంట్ మీకు CA 360లో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్, దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి CSIR మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అని అడుగుతారు. ముంబై, మహారాష్ట్రలో భారతదేశంలో మొట్టమొదటి CSIR మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ ఇటీవల ప్రారంభితమైంది. సో మినిస్ట్రీ ఆఫ్ SNT సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవహారాలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ దేశంలోనే మొట్టమొదటి. అండ్ బేటీ బచావో బేటీ పడావో ఒక స్కీమ్. వార్తలు నిలిచిన పథకాలు ఏవైతే ఉంటాయో పథకాలపైన చూడాలి. మీకు నేను CA 360 2025లో ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా ఒక సెగ్మెంట్ ఇస్తున్నాను. వార్తలు నిలిచిన పథకాలు, విధానాలు అని చెప్పేసి. సో రీసెంట్గా వార్తలు ఇచ్చిన పథకాలు ఎందుకు వార్తల్లోకి వచ్చిన, ఇనిషియేటివ్స్ ఏంటి, వాటి గురించి డెప్త్గా డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ బేటీ బచావో బేటీ పడావో అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక స్కీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడాలి. 10 ఏళ్ళు పూర్తి. ఏ రోజుతో? 22 జనవరి 2025కి మనకు 10 ఏళ్ళు పూర్తయిన ఒక స్కీమ్గా వార్తల్లోకి వచ్చింది. సో ఏ రోజున లాంచ్ చేశారంటారు? 10 years కంప్లీట్ కాబట్టి. అండ్ లింగ వివక్షను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించింది. 2015 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా హర్యానాలో ప్రారంభమైన ఒక ఇనిషియేటివ్. సో ఆడపిల్లల లింగ నిష్పత్తిని కాపాడటం, వారికి విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లలను కాపాడదాం చదివిద్దాం కార్యక్రమము రీసెంట్గా జనవరి 22 నాటికి 10 ఏళ్ళు పూర్తి చేసుకుందంట. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఒకవైపు మన భారతదేశంలో బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను చూస్తూ ఉంటే కొన్ని దేశాలు, ఇరాక్ లాంటి దేశాల్లో వాస్తవానికి లింగ వివక్ష అనేది ఇప్పటికీ కనబడుతుంది. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇరాక్ పార్లమెంట్ ఇటీవల పాస్ చేసిన ఒక లెజిస్లేషన్, ఒక చట్టం వార్తలోకి వచ్చింది. మ్యారేజ్కి సంబంధించి చైల్డ్ మ్యారేజ్ని అలో చేస్తున్నారు, బాల్య వివాహాలను. సో అమ్మాయి వయస్సు, బాలిక వయస్సు 9 సంవత్సరాలు, బాలుడి వయస్సు 14 సంవత్సరాలకి వివాహ వయస్సుగా గుర్తిస్తూ ఇటీవల ఇరాక్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం అనేది వివాదాస్పదంగా వార్తల్లోకి వచ్చింది. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే లింగ వివక్ష ఇటువంటి మనకు ఒక సామాజిక సమస్యగా చూడాలి. సో ఇక్కడ ఇరాక్ పార్లమెంట్ అనేది తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూషన్లో థాయిలాండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. థాయిలాండ్ బికమ్స్ ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో సేమ్ సెక్స్ లేదా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ వార్తల్లోకి వచ్చిన సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి దేశంగా ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటే థాయిలాండ్. గతంలో కూడా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. మనం రీసెంట్గా క్యాసినో రిలేటెడ్గా అలో చేయడం కానివ్వండి, గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ వార్తలు నిలిచిన దేశంగా థాయిలాండ్, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అనేది ఇటీవల భారత్ మండపం, భారత రాజధాని, దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ముగిసింది. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైంది. రీసెంట్గా 6 రోజుల పాటు జరిగి ముగిసింది. ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి? బియాండ్ బౌండరీస్ కో క్రియేటింగ్. బియాండ్ బౌండరీస్ కో క్రియేటింగ్ అనేది ఈ సదస్సుకు సంబంధించిన థీమ్. సో ఇటీవల దీని యొక్క ప్రాముఖ్యత. పరిశ్రమ అభిప్రాయం కోరిన ప్రభుత్వము బుధవారంతో ముగిసిన వాహన పండుగలో 200 ఉత్పత్తుల ఆవిష్కరణ, అధునాతన వాహనాలు, సంబంధిత పరికరాలు, నూతన సాంకేతికతల ఆవిష్కరణకు వేదికగా నిలుస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ఏటా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తమ అభిప్రాయం తెలియజేయాలని పరిశ్రమలను కోరడం జరిగింది. ప్రస్తుతం 2 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ ప్రదర్శన ప్రతి ఏటా జరగాలని చెప్పేసి ఆసక్తి. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్
సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏటి కొప్పాక బొమ్మల శకటం ఏదైతే ఉంటుందో వార్తల్లోకి వచ్చింది. కర్తవ్య పథ్లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో 26 శకటాలు పరుగులు తీయనున్నాయి. ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉంటాయి. వాటిలో ఏపీ నుంచి 400 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఏటి కొప్పాక బొమ్మల శకటానికి స్థానం లభించిందంట. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం జరిగింది. సో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన పథకాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి, 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా కన్సర్న్ స్టేట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దావోస్లో ఇటీవల జరుగుతున్న సదస్సు ఏదైతే ఉంటుందో, దావోస్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకల్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ తనతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు అమెజాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎంత మొత్తంలో అంటే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం తెలిపిందంట. రాష్ట్రంలో ఈ సంస్థ డేటా సెంటర్లను విస్తరించనుంది. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ కోసం భూములను కేటాయించనుంది. ఓకేనా? సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే, ఇన్కాయిస్కి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025 వరించింది. సో సుభాష్ చంద్రబోస్ గారి లెగసీ అండ్ భారత్లోనే క్వాడ్ సమావేశం ఇటీవల, జూట్ కనీస మద్దతు ధర క్వింటాల్కు 315 రూపాయల పెంపు నంబర్ గుర్తుంచుకోండి. అండ్ క్వాటమీ భారతదేశంలో గుర్తింపు పొందిన కార్టీ సెల్ థెరపీ. అండ్ నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి CSIR మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ ముంబైలో ప్రారంభము. బేటీ బచావో బేటీ పడావో 10 years కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇరాక్ పార్లమెంట్ ఆమోదించిన బాల్య వివాహాల చట్టము. అండ్ థాయిలాండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి దేశంగా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ. అండ్ ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. గణతంత్ర పరేడ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏటి కొప్పాక బొమ్మల శకటము. అండ్ తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.